మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గండ్ర సత్యనారాయణరావు హాజరై ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ సంకేత్, భూపాల్పల్లి డీఎస్పీ చిట్యాల, సిఐ ప్రజలు పాల్గొన్నారు. చూడాలనేటువంటి ఒక మంచి ప్రోగ్రాం జిల్లాలో మొట్టమొదటిగా గుంటూరుపల్లి గ్రామస్తులు మా శంకర్, హరీష్ శంకర్, అదేవిధంగా వీరశంకర్ అంటే కొడుకు హర్ష అంటన్నా, అదేవిధంగా అమర్, ఇంకా మిగతా ఇద్దరు పేర్లేంది, తిరుపతి, కార్తిక్, వీళ్ళు నలుగురు ఈ మండలం అంతా ఇవ్వచ్చు హెల్మెట్, వందే కాదు. కనుక మీకు సీసీ కెమెరాలు కూడా రేగొండ నుంచి అటు బొంగులపల్లి దాకా పెట్టాలి, ఒక ఊళ్ళో పెట్టుకోవడం కాదు. దొంగలు ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు చలివాగు కానుండి అదేవిధంగా మహారాష్ట్ర బార్డర్ దాకా పెడుతున్నారు సీసీ కెమెరాలు. అట్లనే మనం కూడా మన వరంగల్ ఉమ్మడి జిల్లా కనీసం బార్డర్ దాకా సీసీ కెమెరాలు పెట్టే విధంగా హెల్మెట్లు కూడా ప్రతి ఒక్క ఈ మండలంలో ప్రతి ఒక్క వ్యక్తి పెట్టుకునే విధంగా మరి చూడాలని ఈ సందర్భంగా పోలీసు వారు, గ్రామ సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో ఈరోజు గౌరవ ఎస్పీ సంకేత్ గారి నాయకత్వంలో డిఎస్పీ, సిఐ గారు, అదేవిధంగా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, గౌరవ సర్పంచులు, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పత్రికా మీడియా సోదరులు, నేను హెల్మెట్లు పెడతానంటే మొదలు మా పత్రికా సోదరులకు అందరికీ ఇవ్వమని చెప్పినాం. ఎంతమంది ఉన్నారంటే ఏదో 30 మంది ఉన్నారంటే 30 మందికి ఇవ్వండి మొదలు, వాళ్ళు అక్కడ ఇక్కడ అంతటి తిరుగుతుంటారని. కనుక మీరందరూ కూడా పత్రికా మీడియా సోదరులు కూడా మీ పెన్నును ఈ యొక్క హెల్మెట్ల రూపంలో, సీసీ కెమెరాల రూపంలో విస్తృత ప్రచారం చేసి ఈ యొక్క హెల్మెట్ కు ఖచ్చితంగా వాడే విధంగా చూడాలనేటువంటి ఒక మంచి ప్రోగ్రాం జిల్లాలో మొట్టమొదటిగా గుంటూరుపల్లి గ్రామస్తులు మా శంకర్, హరీష్ శంకర్ మొదలు వాళ్ళు అక్కడ ఇక్కడ అంతటి తిరుగుతుంటారని.